బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జూన్ 4వ తేదీన కౌంటింగ్ నేపథ్యంలో ఏపీ పోలీసులు అలర్ట్ అయ్యారు. ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి నివాసాల వద్ద భద్రత పెంచారు. తాడేపల్లి వైసీపీ కార్యాలయం, టీడీపీ కార్యాలయాల వద్ద పోలీసులు మోహరించారు. అలాగే జగన్, చంద్రబాబు నివాసాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. కౌంటింగ్ తర్వాత నెలకొని పరిణామాల నేపథ్యంలో ఏపీ డీజీపీ ఆదేశాలతో భద్రతా సిబ్బంది ముందస్తుగా చర్యలు చేపట్టింది. జూన్ 4వ తేదీన కౌంటింగ్ నేపథ్యంలో ఏపీ పోలీసులు అలర్ట్ అయ్యారు. ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి నివాసాల వద్ద భద్రత పెంచారు. తాడేపల్లి వైసీపీ కార్యాలయం, అటు టీడీపీ కార్యాలయాల వద్ద పోలీసులు మోహరించారు. అలాగే జగన్, చంద్రబాబు నివాసాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. కౌంటింగ్ తర్వాత నెలకొని పరిణామాల నేపథ్యంలో ఏపీ డీజీపీ ఆదేశాలతో భద్రతా సిబ్బంది ముందస్తుగా చర్యలు చేపట్టింది. జూన్ 4వ తేదీన వెలువడే ఫలితాల నేపథ్యంలో పోలీసులైతే అలర్ట్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి, అలాగే ముఖ్యమంత్రి నివాసాల వద్ద కూడా పోలీసులు మోహరించారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. ఫోన్లో కృష్ణ. దీపిక, రాబోయే ఏదైతే 4వ తారీఖు, జూన్ 4వ తారీఖు జరగనట్టు ఏదైతే కౌంటింగ్ జరగబోతుందో ఆ కౌంటింగ్ నేపథ్యంలో ఇప్పటికే ఈ ఉమ్మడి గుంటూరు జిల్లాలో కానీ, ఇటు చిత్తూరు జిల్లాలో కానీ జరిగినటువంటి అల్లర్ల నేపథ్యంలో కూడా ఒక్కసారిగా పోలీసులు కానీ, ఇటు ఈసీ కానీ అలర్ట్ అయినట్లు మనకు ప్రధానంగా తెలుస్తుంది. ఇప్పటికే నిన్న జరిగినటువంటి ఎగ్జిట్ పోల్స్ లో కూడా కొన్ని ఎగ్జిట్ పోల్స్ తెలుగుదేశం పార్టీ కూటమి గెలుస్తుందని, కొన్ని ఎగ్జిట్ పోల్స్ మళ్ళీ అధికారం వైఎస్ఆర్ చెప్పేదని చెప్పడం కొంచెం గందరగోళం అయిన నేపథ్యంలో అయితే ఇటు ఇరు వర్గాల పార్టీల్లో ఉన్నటువంటి కార్యకర్తల్లో ఒక దయమాయలో ఉన్నట్టున్నారు. ఇది కొంచెం ఉద్రిక్త వాతావరణం కూడా ఆంధ్రప్రదేశ్ లో నెలకొందని చెప్పాలి, ఈ ఎన్నికలు ప్రధానంగా తీసుకుంటే. ఈ నేపథ్యంలో పోలీసులు అయితే గట్టి భద్రతా బందోబస్తు అయితే ఇప్పటికే ఏర్పాటు చేశారు. రాష్ట్ర పోలీసులే కాకుండా ఇటు కేంద్ర బలగాలు కూడా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ అయితే తన స్వాధీనంలోకి తీసుకున్నట్లు మనం ప్రధానంగా చూడొచ్చు. ఇందాక తీసుకున్నట్లయితే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కార్యాలయం, అంటే తెలుగుదేశం పార్టీ కార్యాలయం దగ్గర కానీ, ఇటు ఆయన నివాసం దగ్గర కూడా గట్టి పోలీసు బందోబస్తు అనేది ఇప్పటికే ఏర్పాటు చేసేసి, ఆ ట్రాఫిక్ కు సంబంధించి కానీ అవన్నీ ఏర్పాట్లు అయితే ఇప్పటికే చేసేసి కొన్ని పోలీసులను అయితే అక్కడ మోహరించినట్లు మనం చూస్తున్నాం. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నివాసం దగ్గర కూడా అక్కడ ఫుల్ గట్టి బందోబస్తు అయితే ఇప్పటికే ఏర్పాట్లు చేస్తారు. అదేవిధంగా ఎవరైతే ఎమ్మెల్యే, ఎంపీగా పోటీ చేసిన కంటెస్టెడ్ క్యాండిడేట్స్, అంటే ఇటు మొత్తం 175 నియోజకవర్గాలు, ఇటు కూటమి కానీ, ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన అన్ని అభ్యర్థుల ఇళ్ల దగ్గర కూడా పోలీసు పహారా అయితే ఇప్పటికే అయితే మోహరించినట్టు చూస్తున్నట్లయితే మనకు స్పష్టంగా తెలుస్తుంది. కృష్ణ, అదేవిధంగా మనం ఎగ్జిట్ పోల్స్ కూడా చూసినటువంటి పరిస్థితి ఉంది. సో ఎగ్జిట్ పోల్స్ తర్వాత ఏపీలో పరిస్థితులు ఎలా ఉండే అవకాశం ఉంది? ప్రస్తుతానికైతే ఎగ్జిట్ పోల్స్ అయితే ఎవరికి అంతుపట్టని విధంగా, అంటే ఒక పక్క కొన్ని ఛానల్స్, అంటే తెలుగుదేశం కూటమికి సంబంధించి కొన్ని, ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కొన్ని ఎగ్జిట్ పోల్స్ అయితే ఎవరికి వాళ్ళు, అంటే ఏ పార్టీకి అనుకూలంగా ఉన్న ఎగ్జిట్ పోల్స్ అయితే ఆ పార్టీకి ఇచ్చిన ప్రధానంగా అయితే మనం చూస్తూనే ఉన్నాం. దీంతో పాటు పెద్ద ఎత్తున రాష్ట్రంలో అయితే పందెం రాయిలు కూడా అయితే ఒక్కసారిగా పందాలు జోరుగా అయితే కొనసాగుతున్నట్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎక్కడ అల్లర్లు జరగకుండా, అంటే ప్రధానంగా తీసుకున్న ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడా కూడా చెదురుమదురు మినహా మాత్రం ఒక గుంటూరు జిల్లా, ఒక చిత్తూరు జిల్లాలో తప్ప ఎక్కడా కూడా పెద్ద ఎత్తున అల్లర్లు జరిగిన సంఘటనలు అయితే లేవు. కానీ ఈ రెండు ప్రాంతాల మీద ప్రధానంగా అయితే దృష్టి సారించారు, పోలీసులు అయితే దృష్టి సారించారు. దాంతో పాటు ఎక్కడా కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అయితే ఇప్పటికే పోలీసులు తీసుకున్నట్లయితే మనకు స్పష్టంగా తెలుస్తుంది. అంటే సహజంగా ఆంధ్రప్రదేశ్ లో అయితే ఎక్కడా కూడా ఈ అవాంఛనీయ సంఘటనలు పెద్దగా జరగవని చెప్పేసి ప్రధానంగా మనం అనుకోవచ్చు. కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. जय जय हे।